హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో రవ్వ కేసరి ఎలా తయారు చేయాలో చూద్దాము. కావాల్సినవన్నీ ఉప్మా రవ్వ, ఇది ఒక కప్పు తీసుకున్నాము. పంచదార ఇదే కప్పుతో కప్పున్నర పంచదార అండి. ఇలాచి, డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, కిస్మిస్. రవ్వను మనం వేయించుకోవాలి, నెయ్యి వేసి జీడిపప్పును వేయించుకోవాలి. ఇలా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒకటి నెయ్యి, 2 స్పూన్లు నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. మాడిపోకుండా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి వీటిని. ఇలా డ్రై ఫ్రూట్స్ వేయించుకొని గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యిలోనే ఈ రవ్వను కూడా వేయించుకోవాలి. మనం ఇలా రవ్వ కలర్ మారే వరకు కలుపుకుంటూ వేయించాలండి, మాడిపోకుండా. ఇది వేగేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది, నెయ్యిలో వేయించుతున్నాక. ఇలా ఒక గిన్నెను పొయ్యి మీద పెట్టుకొని మనం కప్పు రవ్వ తీసుకున్నాం కదండి, కప్పు రవ్వకి 3 కప్పులు నీళ్లు ఇలా మరగబెట్టుకోవాలి. ఇలా మరుగుతున్న వాటిలో మనం వేయించుకున్న ఉప్మా రవ్వను వేసి చిన్న కలుపుతూ ఉండలు కట్టకుండా ఉడికించాలి. పంచదార వేసుకున్నాం కదండి, ఆ పంచదార కరిగేంత వరకు మనం కొంచెం సిమ్లో ఉంచుకొని స్టవ్ని ఉడికించాలి. ఇలా పంచదార కరిగేంత వరకు కలుపుకున్న తర్వాత ఇలాచీ పొడి కొంచెం ఫుడ్ కలర్ వేసి కలపాలి. ఇలాగా ఫుడ్ కలర్ వేసిన తర్వాత కూడా కలిపి మనం పైన ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి బాగా కలపాలి. ఇలా ఒక 5 నిమిషాలు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.